పొద్దున లేవగానే నాకు ఛాయల అటుకులన్న పోసుకొని బొక్కుతా, కారపూస పోసుకొని బొక్కుతా, బిస్కెట్ వేసుకొని తింటా, బిస్కెట్ వేసుకొని తింటా. అనవసరంగా పిచ్చివాగుడు. అప్పాలు అయిపోయినాయి, కారపూస అయిపోయినాయి, బిస్కెట్ అయిపోయినాయి. ఛాయలో ఏమన్నా తాగితేనే పైసలు ముంచుకోనంటే ఏమన్నా చిన్న పోరేనువా? ఒక్కసారి 2 బట్ట తాగాల గాని ఊక ముంచుకొని తింటావా అని అది పైసలు ఇయ్యలే. నేను తాగిన బ్రాండ్ పావులు ఉంటాయి కదా, అవి అమ్మి ఇంకో పౌసులు కొనుక్కొచ్చుకుంటానా, నా పిల్లానికి ఒక్కటే ఇయ్య. బర్రెపాలు తేవచ్చు, మంచిగా గిలాసర పోసుకొని సప్ప తింటా. అది మిట్ట చూస్తా అంటే పైసలు ఇవ్వమంటే నాకు ఇయ్యరగా అమ్మా. నీ సంగతి చెప్తాగు. నువ్వు మిట్ట చూడాలే. నీ పాలల్లో ఛాయల్లో ముంచుకొని తింటా పౌసులు. నల్లమ్మొక్కపు దానా నువ్వు అడిగితే నీ ఇస్తా అనుకుంటానా? ఇయ్యనయ్యా. నువ్వు ఇయ్యకపోతే నా దగ్గర పైసలు లేవా? అయినా పైసలు లేకున్నా నేను తాగిన బ్రాండ్ పవర్ ఉన్నాయిగానే, ఇంకో అవి ఇస్తే గిన్ని పౌసులు వచ్చినాయి. 3 రోజులు తింటా, నీకు దొరకకుండా తాత ఏం చెప్తావు? చెయ్యమ్మా, నేను చూస్తా. ఇది వాళ్ళోడు చిన్నోళ్ళ చిన్నోడు కాదు, పెద్దోళ్ళ పెద్దోడు కాదు. పొద్దుగాల లేకపోతే సాయలలో ముంచుకొని తినే అలవాటు ఎక్కడిది? ఎప్పుడు చూడు తిండి కోలనే, తిండి తిండి తిండి. ఇప్పుడు అతడు లోటెడ్ గిలాస్ చాయ్ కావాలంటాడు. కడుపులకు ఎట్లా పోతుందో ఏమో. లోటెడ్ చాయ్ తాగుతాడు, తట్టెడన్నా తింటాడు. ఎంత తిన్నా కూడా మళ్ళీ ఆకలి అంటాడు. ఆ కడుపులకు ఎట్లా పోతుందేమో. చాయలో ముంచుకొని తినా పైసలు ఇయ్యలే కదా, వచ్చినాక ఎంత ఎగిరితాడో ఏమో. ఇన్ని ఉన్నా కదా, ఎందుకంతగానో వరుతారు? ఆయన గివ్వెక్కడి? నువ్వు పైసలు ఇవ్వకుంటే నాకు లేవనుకుంటానవానే. నేను రోజుకో కోట తాగుతా కదా, ఆ పవర్ సీసాలు అమ్ముతే ఇంకో గిన్ని పౌసులు ఇచ్చిండు. నలమొక్క పొడా, ఇవి పౌసులు కావు, తోసులు. ఇవి పౌసులేనే కాదు, తోసులు. ఇవి పౌసులు కాదు, తోసులు కాదు. ఎండిపోయిన డబ్బా రొట్టె. ఇది మంచిగానే ఉన్నది మరి. అయినా పావ సీసాలు అమ్ముతే గిన్నెగానే ఇచ్చిరేంది? గిన్నెగానే అంటానైతే రోజు 170 రూపాయలు పెట్టి కోటర్ తాగుతానా? 4 రోజుల నుంచి తాగుతుంటే సంచర్ సీసాలు ఇస్తే గిన్నె ఇచ్చిండే. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయినా ఇవన్నీ అన్నం తిన్నట్టు ఒకటే రోజు తింటావా ఏంది? అన్ని ఒక్కసారి తింటా వాళ్ళని చిట్టు పెడతానవేందే? అన్ని ఒక్కసారి తింటానా? ఇవి 4 రోజులు చేసుకుంటా. ఇంకో సగం ముంచుకుంటా, సగం అల్ల పెట్టుకుంటా. ఓ దిక్కు వాళ్ళోడా, ఎలా పెట్టుకుంటావు? ఎలా పెట్టుకుంటేనే నోట్ల పెట్టుకొని కర్ర నవ్వుతా. ఒక్క నిమిషం ఆగా. సాయ పెట్టినవా? తిరుడు పోవుడు ఏం పని ఉన్నది? అబ్బ పాడుగాను. నైట్ పప్పుసారి తినకుండా అయిపోవు, కడపంతా గరగల అంట. అగో ఇది కోనోడు బాత్రూమ్ పోయి నన్ను వెళ్తానేంది? ఏంది అత్త నాగు పోయినా నన్నే పిలుచుడు. ఎందుకు వెళ్తాను? ఏమైంది? బాత్రూమ్ కడికి ఎందుకు వచ్చుడు? ఏంది? ఏమైంది చెప్పు. ఓ దిక్కువన్నదానా, డోర్ పెడితేనే నీకు వాసన వస్తుందా? పూర్తిగా నింపేశారు. లోపల ఉండడానికి నాకెంత రావాలి గాని. ఇగో నీళ్లు లేవు అమ్మతోడు, బాగా ఉతకత్తానని కూసున్నా. తెచ్చేవా? నీళ్ళు పట్టుకొని పోవత్తలేదా? నువ్వు గివ్వే ముచ్చట్లు పెడతావా? నువ్వు ఈ ముచ్చట్లు పెట్టే వరకు నాకు ఎండిపోతుంది. పాడుగాను తెత్తాగు. మాసాల్తి చెప్పండి రాబో. అత్త నాగు. ఎప్పుడైనా పోషించు నీళ్లు. ఇంకా చిన్న పొలాను అనుకుంటానవా?
మనిషి డోర్ తీ. డోర్ ఇటాను బకెట్ ఇస్తా. ఏ దీనికి అలవడ్డావు గబ్బత్తాన్ని నీకు రానట్టే చిప్పాడుగాను. మా పోషించిన పట్టు ఇగో నీ తోచుడు గంత ఒత్తుకొచ్చేదాకా ఇన్నే కూర్చుంటావా? వచ్చేది చెప్పత్తదా అని ప్రకృతి వచ్చినప్పుడు పోవన్నే. పోయేటప్పుడు నీళ్లు పట్టుకోను పోతా ఇట్లా ఇద్దరు దియకు. అయితే గాని మీ అవ్వును మీ చెల్లెత్తన్నావా? ఎప్పుడు వస్తారు? ఇవాళ అత్త అన్నారు. అత్తారు కావచ్చు. మీ అవ్వ ఇవాళ అత్తానంటే అన్న రోజు ఎప్పుడు వచ్చిందే? ఇవాళ ఇంకా 4-5 రోజులకు వస్తుంది. ఇవాళ రాదు కావచ్చు. మెల్లంటేంది అయితే ఈ పౌసులలో సాయి ఎనుకుంటది కదా ఇట్లా అని తీరితే దీని రసం అంతా లోపలికి వస్తుంది. అయితే సాయి అంతా మంచిగా అనిపోయేది. దానికి చిన్నప్పటి ఏదో ఒక్కటి ముంచుకొని నోట్లో పెట్టుకొని పీరుతా. నువ్వు జీవితం అంతా షాయద తోసులు ఉంచుకొని పీరుతూనే ఉండు, షీక్తూనే ఉండు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఓ దిక్కు వల్లనా ఏమో పీరుతుడు చీకుడు అంటావేంటే ఏం మాట్లాడతాడు? అయ్యో నేనేమన్నా షాయల తోసులు ముంచుకొని పీరుతావన్నా, మటన్ తెచ్చుకొని పూలు బొక్కలు షీక్తావన్నా. నువ్వు చేసే పని కాదే కదా. నువ్వు అన్నది కరెక్టే గాని పీరుతావు చీకుతావు అంటే అంత ఎట్లుంటదే పాడాయి. మొహం పగిలిపోద్ది. అయితే గాని మీ చెల్లుని మీ అవ్వ వస్తుంది కదా, మరి ఏం కూరదేవన్నీ? ఇలా మంగళవారం కదా మా అమ్మ ఒక్కపోద్దు ఏం తినది. ఏది తింటే మా చెల్లె తింటది కావచ్చు. దానికి చికెన్ ఫ్రై అంటే మస్తు ఇష్టం. అప్పటికి అలా వచ్చినాక వద్దండి మీరే. మళ్ళా మీ వాళ్ళు వచ్చినాక చికెన్ అయితే చికెన్ తిని తొట్టి పెడతాంది. అద్దు చేపలు తెస్తేనే. అగో దానికి తెస్తావా? నీకు నచ్చింది తెస్తావా? అంటే మీ చెల్లె చేపలు తినదా? ఏమో తింటదో తినదో అని అటు కాకుండా ఇటు కాకుండా చెప్తానవే. అయితే తినదంటానవేంది మీ చెల్లె? కావచ్చు. దానికి చికెన్ అంటే ఇష్టం, అదొక్కటే తెలుసా? సరే మీ చెల్లె వచ్చినాక మీ చెల్లె మందం చికెన్ తెస్తే నీ చేపలు తెచ్చుకుంటా. మళ్ళా 2 కూరలు ఎందుకు? అదే నీ చికెన్ తింటే నాకు పడతలేదే. ఇప్పుడు చూసినావు ఎట్లు ఉరికిన్నో. వచ్చిన చెత్త అంతా తింటే అట్లనే ఉంటది కడుపు. ఏదో ఒక్కటి తినాలి. అక్కడ పడ్డట్టు అన్ని తినుడేనా? ఇక నాతోటి నువ్వు గిట్లనే ముచ్చట పెట్టుకుంటుంటావా? మీ వాళ్ళు వచ్చేసరికి బియ్యం పెడతావా? బియ్యం పెడతా నాకు తెలియదు ఏంది? తెలిస్తేనే కదా ఇలా కూర్చొని రట్టుగా ముచ్చట పెడతాను. అవ్వో మా చెప్పచ్చినవుతి పెట్టుకో. నాకు కూడా కడుపులో కలగాలంటుంది. నీళ్లు పెట్టుకుంటా. నీకు అదే పని కదా, ఇంకేం పని ఉన్నది? అత్తవా మరి నువ్వు? ఇగో బిడ్డ అక్కోళ్ళ ఇంటికి పోతున్నా కదా, బాగా నీసు ముచ్చడని ఊకే మటన్ చికెన్ తేని అడగకు సరేనా? పెట్టింది తినాలి, సపరేట్గా రావాలి. అమ్మా నేనెందుకు తెమ్మంటే మనం పోతేనే బాగానే తీసుకొస్తాడు. అదే బిడ్డ బావతోని అద్దె అయితే అనకు, గదే ముచ్చట చెప్తాను నీకు. అంతే బిడ్డ. రవలి వచ్చినవానే? మంచిగా ఉన్నావా బిడ్డ? మంచిగా ఉన్నా అమ్మా. అల్లుడు మంచిగా ఉన్నాడా? మంచిగానే ఉన్నాడు. అక్క ఏం కూర వండినవే? నీ పోరి రాగానే చెప్పిన కదా అడగద్దని. ఇలా మంగళవారం కదా అమ్మకు ఒక పొద్దని పప్పుసారి చేసిన. నువ్వు వచ్చినాక మీ బావతో చికెన్ తెప్పిస్తా అని ఇంకేమన్నా? మేము వచ్చినాక బావతో చికెన్ తెప్పిద్దా అనుకుంటున్నా. స్కిన్ లెస్ మీ బావ లేకుండా తెచ్చుకుంటాడే. తోలు ఉంటే అంత సమర్ ఉంటదని తినడు. చిట్టి నీకు ఎన్నిసార్లు చెప్పింది ఏమైనా చికెన్ చికెన్ అంటావు? మీ బావ ఎట్లుంటది? అయ్యో మీ అవ్వనేందే ఆ గిట్ల మాట్లాడతాను. లోపలికి పోవా? ఇప్పుడే వచ్చిరా అత్తమ్మా? ఇప్పుడే వచ్చినాయ్యా. అంత మంచిదేనా? అంత మంచిదే. మీ సూపు మా మీద ఉండదు కదా, మంచిగానే ఉంటాం. అయ్యో అత్త చూడు ఎట్లనే ఉంటా. బిడ్డ ఏందల్లుడు కొత్తగా హాయ్ అని పలకరిస్తాడు. ఇది ఎక్కడ నేర్చుకున్నాడు కొత్తగా? మీ బిడ్డ దగ్గర నేర్చుకున్న అత్త, మీ బిడ్డ దగ్గర నేర్చుకున్న అత్త. మా చెల్లి
వచ్చినాయి కదా చికెన్ తెప్పించా మాదెత్తా తింటావా పిల్ల నువ్వు తెచ్చిపెట్టినాక తినరా బావ తీసుకురా ముందు అయితే అబ్బో మర్దలు మొన్నటికి నీయటికి బాగా విచారైనట్టు చెత్తగా లోపలికి తీసుకోపో తీసుకోపోతే రేపు నచ్చేసరికి సార్ మా తాగుతావు అత్తమ్మ నువ్వు ఒక పొద్దు సరే ఇస్తా పో అయ్యా నువ్వు తెచ్చిన చికెన్ ఒక్క పొద్దు ఇస్తుంది అప్పు మసాలా పెట్టి ఏంది కదా అని చెప్తాను కదా అత్తమ్మ ముందు మర్దలు వచ్చింది కదా అలా కూడా స్టైల్ చేయబోతే ఎట్లుంటది నువ్వు రా బిడ్డ అంటాడు కదా ఛీ నీ అవ్వ పోయి పోయి మా అత్త ఒక పొద్దు రోజే రావన్నా మా అత్త ఇవాళ తింటే మటన్ అన్నది ఎత్తును చేపలు అన్నది మా మర్దలు మటన్ తినేది చేపలు తినేది చికెన్ తప్ప ఛీ ఆమె ఒక్క పొద్దులు ఉన్నప్పుడే వస్తుంది ఆమె ఒక్క పొద్దులు ఉన్నప్పుడే వస్తుంది ఎంత శరవేగంగా పనులు జరుగుతున్నాయో మీరు అందరు కూడా చూస్తున్నారు. నేను ఎటు పోతే నీకెందుకురా తోవంటి పోయేటోని పిలిచి మందరిస్తావు నేను ఇట్లా నీ మందరిచ్చినారా నీకేడా పని లేదా అయ్యో ఏమేనమ్మా ఎగిరెగిరి పడ్డట్టు ఏమి వచ్చారా ఎటు పోతానో నడిస్తేనే గిట్లా మాట్లాడుతున్నావు అది కాదురా సారి నీకు అంటే కోపం వస్తుంది పని మీద పోతారు మరి వాళ్ళని మందలియాన్ని అంతా తెలివిదే ఎవరిని పడతా అన్ని పుల్ల పెట్టి గెలుపుతావు ఎవరిని పడతా అన్ని పుల్ల పెట్టి గెలుపుతావు నేను మందలిచ్చిన బుద్ధి తక్కువైందిరా శంకర్గా ఏదో దావతిద్దాం అని మందలిస్తే మాయలేవే కొంచెం పడతారా ఏంది రచ్చన్న దావత్ ఇస్తానని నన్ను మందలిచ్చినవా అయ్యో నిన్ను అట్టేది ఇచ్చిండే నాకు తప్పైంది సరే నచ్చన్న మా అత్తుండు మా మరదలు వచ్చిర్రు మటన్ దేపో చికెన్ అంటే కోపంగా ఇసుకిచ్చుకున్నా నీవినా ఎక్కడ చేసుకున్నామే దావతి ఎక్కడ చేసుకున్నామే దావతి నా బాడీ లాంగ్వేజ్ కి అవన్నీ చేయడం కుదరదు నా దావతు తర్వాత చెప్తా గాని నీ అత్త మరదలు వచ్చి గాని చికెన్ తెస్తానవా మటన్ తెస్తానవా మా అత్తమ్మ మరదలు వచ్చింది మా అత్తకి ఇవాళ మంగళవారం తినేది మా మరదలు మటన్ తినేది దానికి చికెన్ అంటే ఇష్టం అందుకే ఇంత చికెన్ పట్టుకొస్తానని పోతానా తొవ్వాలు కలిసినావు అయితే కానీ మరి దావత్ ఎప్పుడు ఇస్తావే అరే శంకరి దావత్ ఈ వారంగా కచ్చ వారం ఇస్తారా నన్ను వదిలేవే అన్నా నువ్వు పోనీ వారి లచ్చిగా నువ్వేమన్నా మర్చిపోయినారా ఈ వారం కాక వచ్చే వారం దావత్ నన్ను నిలబెట్టి మాట్లాడతారా అయ్యో మాయ కొంచెం పడతాను శంకర్ గా దావత్ అంటున్నావు లచ్చని అన్నావు వారం అంటే నువ్వు లచ్చిగా అంటున్నావు నీకు బుద్ధి నాకు తెలుసురా నీది కుక్క బుద్ధి అని నాది కుక్క బుద్ధి అయినప్పుడు నీది మంచి బుద్ధారా నేను కుక్కనైనప్పుడు నువ్వు కూడా కుక్కవేరా సందువన్నావా అప్పుడే ఊకుంటే బాగా మాట్లాడుతున్నావేంద్రా నన్ను సందువందోడు అంటానవేంద్రా గడ్డ ముక్కోడా గడ్డ ముక్కు వెనుకెళ్ళి గుద్దుతే ఇద్దరు రక్తం కక్కాలే ఇద్దరు రక్తం కక్కాలే మందా వాళ్ళదా కనీసం నాలుగు నిజం తెలుసుకున్నాను నన్ను గడ్డ ముక్కోడు అంటే కప్ప ముక్కోడా అరే నాది కప్ప మూత అయితే నీది గడ్డ ముక్కు కాదా నువ్వన్నావా నిన్ను మందలిచ్చి నన్ను మందలిచ్చినవా కాల్వే కంపను దేనికో పెట్టినట్టున్నది నీతో మాట్లాడు నా బుద్ధి తక్కువరా నీతో జన్మలో మాట్లాడరా ఆగురా నేను మందలిచ్చినా నన్ను నువ్వు మందలిచ్చినవా ఇంకోసారి నేను జన్మల మందలియరా అవ్వా కొడుకు రోగం తిరిగింది లేకపోతే అచ్చిపోయేటోళ్ళని రోజు మందలిచ్చుడే ఇక జన్మలు ఎవ్వళ్ళు మందనియ్యడు అట్లా చేసిన అబ్బా మా మర్దలు చికెన్ కోసం చూస్తుంది కావచ్చు పోయి కొంట పోయి దగ్గర కోరించుకొని తింటాం రెప్పలు మెడగర్ద అన్ని బిడ్డ అల్లుడు పోయేస్తాయి ఇవాళ ఉంటాయి అయిపోవు కదా అత్తమ్మ ఇంటికాడ పని ఉన్నది మొత్తం ఆయన ఇట్లా అత్తవు అట్లా పోతావు ఎప్పుడు మా ఇంటికి వచ్చినా నువ్వు ఒక్క పొద్దు రోజు వేస్తాను అత్తమ్మ ఈసారి లేకున్నప్పుడు అప్పుడు మంచిగా మాట అనుకొని తింటా సరేనా సరే అత్తమ్మ సరేనా బిడ్డ పోయిరా మరదలు చికెన్ ఎట్లా తెచ్చినా చికెన్ మస్తుంది మొత్తం రెప్ప మస్తు చికెన్ రెప్ప రెప్ప మసుకుపినవా ఇంకా నయ్యం రప్ప రప్ప అల్లే రప్ప రప్ప అల్లే రప్ప రప్ప ఎందుకంట నేను రెప్ప రెప్పలే అంటవా రెప్ప రెప్పనే అంట సరే అత్తమ్మ పొద్దు పోరి సరే పోయేస్తా బిడ్డ పైలం సరే పోదాబా ఒక పొద్దు రోజు రాకు ఏ అత్త తీ బిడ్డ ఏ పడతో చూస్తా నేను నువ్వే పాడు తింటావు పావు కిలో తింటే ఎక్కువ సరే అన్ని ఒక్క పొద్దున కాదత్తమ్మ నీకు పోయేస్తా సరే అబ్బా మార్కెట్ కి పోదాం బండాడతారమ్మంటే అటే వేయండి కదా ఈ మనిషి ఆగో వచ్చింది కదా అత్త నాగు అత్త నాగరాదు బండి అడకొచ్చినావా బండి రవాణా దగ్గర పోయి అడిగిండే అరే తమ్మి నేను కూడా మార్కెట్ పోతానా సైకిల్ ఉన్నది పోరా అంటే సైకిల్ పట్టుకొచ్చినా సైకిల్ ఏది మరే
ఏంది సైకిల్ మీద రా అన్న నేను రాను నువ్వు సైకిల్ మీద ఎందుకు రావంటానో నాకు మా అర్థమైంది ఏం ఉతకపోతే సైకిల్ క్యారలేనుక మంచి మెత్తగా సంచెత్తా కూర్చొని పోయి తెద్దాంపా ఉతకపోవట్లేదు ఏం లేదు ఓ నలమొకపోడా ఈ కాలంలో ఎవరైనా సైకిల్ మీద పోతారా అందరు బండ్ల మీద పోతారు నువ్వేంది సైకిల్ మీద తీసుకుపోతా అంటాను అయ్యో మనకు పని ఒట్టెక్కింది కావాలా కానీ సైకిల్ అయితేంది బండి అయితేంది నడుచుకుంటా పోతుంది సరే నువ్వు గిద్దగానే అంటున్నావు కదా వచ్చే ఇలా బండి కొంటా గానీ ఈసారి అయితే వేద్దాంపా కూరగాయలు అయిపోతాయి తొందర కూరగాయలన్నీ అయిపోతాయి మార్కెట్ అప్పుడు అయిపోతాయి సైకిల్ ఏది అగ్గో ఇదా నలమొకపోడా ఇది రవి కొడుకుదా ఈ సైకిల్ రవి కొడుకుదైతేంది రవిదైతేంది సైకిల్ ఇవన్నీ ఇచ్చిండే దాని మీద ఎట్లా పోతావు అరే ఎట్లా పోతావో నేను చూపెడతా వెనుక గాలి తక్కువ ఉన్నది ముంగట కూర్చో ఇంకా ఏడ కూర్చోాలి ముంగట అది బొంగు కాదా నేను రానుపో ఆగు బొంగు మీద కూర్చో నువ్వేమన్నా చేయగలవా బొంగ దానికి బొంగేడున్నది రాడు తప్ప నేను రానుపో అని ఎవరికైనా చూపించండి రా అరే పిచ్చదానా నువ్వు కూర్చో నేను తీసుకపోతా సరిత కూర్చో ఎందుకు అడకరమ్మను ఈ సైకిల్ అడకరమ్మన్నా నేను దిక్కుమల్లోడా నన్ను అడవి ఏంది నీ నడుము నేనెందుకు గిర కొడతానే సరే ఈ సైకిల్ అంతా ఏమద్దు నడుచుకుంటూ వచ్చేద్దాంపా అగో చెల్లబాబా ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే నమస్తే బాబా చెల్లె అంత మంచిదేనారా అంత మంచిగా బాబా చెల్లె చెప్పకుండా వచ్చినావు సడన్ గా ఏం సర్ప్రైజ్ రా ఏం లేదన్నా ఒక్కన్న ఉన్నోళ్ళకు కొబ్బరికాయ కొట్టన్నట గందుకే బావని తోలుకొని వచ్చిన ఏంది పిల్ల ఒక్కన్న ఉన్నోళ్ళకు కొబ్బరికాయ కొట్టన్నా నీకెవరు చెప్పిర్రు నేనైతే ఎక్కడ ఇల్లేది ఎప్పుడు ఇల్లేదంటాను నువ్వు వినకుంటుంది చెల్లకు విషయం తెలిసింది ఊరికొచ్చింది ఎప్పుడు ఇల్లే అంటాను అయితే మీ అత్తగారు అందరు కొడతారు ఆరా చెల్లె అయ్యో అన్నా పొద్దుగలర్సింది కొబ్బరికాయ కొడుతా అన్నారు 25 రూపాయలు ఉండే కొబ్బరికాయ 105 రూపాయలు అయింది ఏంది బుజ్జి 25 రూపాయల కొబ్బరికాయ అప్పటిదప్పుడే 105 రూపాయలు అయిందా మరి కొబ్బరికాయ తెచ్చిన వారా మా ఊళ్ళోనే తీసుకుందాం కొబ్బరికాయ అని అంటే మీ ఊళ్ళోనే ఉన్నాయి పా అని అన్నాడు ఏంది బావా 105 రూపాయలు ఖర్చు అయితే అని మా ఊళ్ళో తీసుకుందామని వచ్చినవా మా ఊళ్ళో తీసుకుందాం అనుకున్నా బావా కానీ ముంగట సీట్ కవర్ లేదు అందుకనే తీసుకొచ్చుకోలే సీట్ కవర్ లేకపోతే ఏంది బావా నువ్వు కొనిస్తే మా చెల్లె పట్టుకొని కూర్చోపోవునా ఎవడు తెలుసు ఏం మాట్లాడుతున్నావు బావా అక్కడ నుంచి ఇక్కడికి చెల్లె కొబ్బరికాయ పట్టుకొచ్చి ఉంటాయా కొడుకు మా బావ చూసినవానే మా చెల్లి అక్కడి నుంచి కొబ్బరికాయ పట్టుకొస్తే చేతులు గుంజుతారని సపరేట్గా వచ్చి చెల్లె అక్కడి నుంచి వచ్చి కొందాం అనుకున్నారు కదా అబ్బా బావ దొరుకుడు నాకు అదృష్టవంతుడు నాకేంది బావ నీకు దొరుకుడు అదృష్టవంతుడు చెల్లె అదృష్టవంతురాలి నువ్వు బావా నువ్వు కూడా మళ్ళీ జన్మ బావగానే రావాలి బావా బావా ఒక్కనుల్లో కొబ్బరికాయ కొడితే కట్నం పెడతారట తెలుసా బావా ఒక్కనున్నోళ్ళకు కొబ్బరికాయ కొడితే బావకు కట్నం పెట్టన్నట నాకు చెప్పిరు పిరికడు ఉప్పు బుక్కి అన్నట బావలకు అనవసరంగా పిచ్చివాగుడు వాకు ఏంది పిరికడు ఉప్పు బుక్ అన్నా నేను బుక్క మా తమ్ముడిని ఎందుకంటే ఆట పట్టిస్తాను తమ్ముడు ఏదో జోగి ఎత్తాండు తమ్ముడు చెల్లె లోపల రారి అట్టి అన్న బావా మేము పెట్టే కట్టాలి మేము పెడతాం రారి చెల్లె హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బొమ్మరాస్ క్రియేషన్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా గంట అయితే గట్టి కొట్టురి బాయ్